ఈరోజు 36వ వార్డు పరిధిలో శాంతాబాద్ లక్ష్మీబాయి యొక్క ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అయితే ఆమెకున్న ప్లేస్లలో డాక్యుమెంట్ ప్రకారం ఖచ్చితంగా ప్రభుత్వ నామ్స్ ఏవైతున్నాయో ఆ విధంగా ఖచ్చితంగా ఆమెకు ఆ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్, ఇక్కడ ఉన్న అధికారులు ఇందులో కరెక్ట్ ప్లేస్ లేదని చెప్పేసి ఆమెకు డిస్టర్బెన్స్ చేసి ముగ్గుపోయకుండా గత దగ్గర ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను సతాయించడం జరుగుతుంది. నిన్న ఆమె బాధతో మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం తెలుసుకొని భారతీయ జనతా పార్టీ తరపున ఇక్కడికి విజిట్ చేశాం. ఇక్కడనే కమిషనర్ కూడా మాట్లాడినాం. తర్వాత ఏఈ గారికి కూడా ఇప్పుడు వచ్చి స్పాట్కి వచ్చి అక్కడ కరెక్ట్గా చూసి ముగ్గు పోస్తా అన్నారు. ఇక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్ నిర్లక్ష్యం ఏంటంటే డబ్బులు ఇస్తే పని చేస్తారంట, లేకపోతే పని చేయరంట. ఇలాంటి ధోరణులు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు అడగడం ఏంటంటే డబ్బులు ఎవరిని అడుగుతారు? ఇవాళ ఎవడో మాజీల్ని ఆలీలను తీసుకొచ్చి ఏమైనా తమాషాలు చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెయ్యరు అని అంటారు. మేము ఇప్పటివరకు దేంట్లో కూడా వేలు పెట్టలేదు. సరే సరళీకృతంగా పనులు జరిగితే నో ప్రాబ్లం అని బాధితులు నోరిప్పి చెప్తారు వాళ్ళని డబ్బులు అడుగుతారు అని. ఎట్లా అడుగుతారు? ఇక్కడ ఉన్న కమిషనర్ గారు ఏమన్నా రెస్పాన్సిబుల్ అవుతారా? మీరు బాధితులను డబ్బులు అడగడం ఏంటండి? అలాగ 2 గజాల దాగ దిక్కు లేదని చెప్పేసి నానా తంటలు కాళ్ళు కడుపులు మొక్కుతుంటే వాళ్ళని పైసలు అడుగుతారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇమీడియట్గా కమిషనర్ గారు ఏఈ గారిని ఇక్కడికి స్పాట్ మీదకి పంపించేసి ఇక్కడ ఇవాళనే ముగ్గు పోయాలని చెప్పేసి చెప్తున్నాం. దాని తర్వాత ఇక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.